పెళ్లి పట్టణ హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సో ముందుగా ఇంత మంచి శోభాయాత్ర కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇందులో నన్ను భాగస్వాములు చేసిన నిర్వాహకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా వేదిక పైన ఉన్న వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా మిగిలిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సో హిందూ టైగర్ అన్నారు, హిందూ జనశక్తి ప్రెసిడెంట్ అన్నారు, చాలా చెప్పారు కదా. మరి ఇప్పుడు ఇక్కడ నేనేం మాట్లాడాలి? ఆంజనేయ స్వామి గురించి మాట్లాడాలా, లేకపోతే ఆంజనేయ స్వామి మన ధర్మం కోసం ఏం చేశారో దాని గురించి మాట్లాడాలా? మనం మన ధర్మం కోసం ఆంజనేయ స్వామిని స్ఫూర్తిగా తీసుకుని మనం ఏం చేయాలో అది మాట్లాడాలా? సరే, ఏది మాట్లాడాలన్నది కూడా నాకే చాయిస్ ఇచ్చేశారు కాబట్టి ఒక్కసారి అందరూ జై శ్రీరామ్. ఇంకొంచెం గట్టిగా రావాలండి. ఇందాక మోడీ గారు చెప్పారు కదా, ఆవాజ్ ఆ జోర్సే అన్నా జై శ్రీరామ్. నిజానికి ఈరోజు వచ్చే ముందు నాకు కొంచెం ఫీవరిష్గా ఉంది, అలాగే గొంతు కూడా కొంచెం పోయింది. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో లైట్గా అలా ఒక 2 నిమిషాలు మాట్లాడేసి గమ్ముని వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నా. కానీ మీ ఊపు, మీ ఉత్సాహం ఇవన్నీ చూసిన తర్వాత మినిమం ఒక అరగంట మాట్లాడాలన్నంత ఉత్సాహం నాకు వచ్చింది. అంత ఉత్సాహాన్ని తెచ్చిన ఎక్కిళ్ళి వీరులందరికీ కూడా జై శ్రీరామ్. ఎదురుగా ఆంజనేయ స్వామిని పెట్టుకుని ఈరోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటూ మనం ఇన్నిసార్లు జై శ్రీరామ్ ఇదే నినాదం ఇస్తున్నాం. ఎందుకంటారు? ఎందుకంటే ఆంజనేయ స్వామికి ఆయన పేరు తలిస్తే కంటే కూడా రాముల వారి పేరు తలిస్తే అంత పూనకం వచ్చేస్తుంది అనమాట, అంత శక్తి వచ్చేస్తుంది. ఎందుకంటే రామాయణం మీరు చూసినట్లయితే రాముడి చెయ్యలేని ఎన్నో పనుల్ని రామనామాన్ని నోట్లో పెట్టుకుని ఆంజనేయ స్వామి వారు సాధించారు. రాముడు కూడా చేయలేని పనుల్ని రామనామాన్ని పెట్టుకుని స్వామి చేశారు. అందుకే ఆ నామాన్ని మనం పలకరింపుగా మార్చేసుకున్నాం. కొంతమంది హలో అంటారు, హాయ్ అంటారు, రకరకాలుగా పిలుచుకుంటారు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళలో 90% ఫోన్ వచ్చినా, ఎవరన్నా కలిసినా సరే, వాడు ఏ మతముడైనా సరే జై శ్రీరామ్ అనే పలకరిస్తారు. ఎందుకంటే ఏ మతం వాడికి వాడి పేరు పెట్టి, వాళ్ళ దేవుడి పేరు పెట్టి పిలుచుకుంటే మనకి అక్కడ బాధ అనిపించదు. కానీ మనం జై శ్రీరామ్ అనగానే మాత్రం ఒక్కొక్కడికి కింద నుంచి కాలుకుంటూ వచ్చేస్తుంది. ఎందుకది? ఎందుకంటే మన దేవుడి మీద కోపం, మన పద్ధతుల మీద కోపం, మన మీద కోపం వాళ్ళకి నరాన ఎక్కిచ్చేసి ఉంచారు కాబట్టి. కానీ వాడికి ఎవడికో నచ్చలేదని, వీడికి ఎవడికో నచ్చలేదని ఆడిని మెప్పించడానికి, ఈయన్ని మెప్పించడానికి మన తీరు మార్చుకుంటామా, మన దేవుడి పేరు మార్చుకుంటామా? బతికున్నా జై శ్రీరామ్, చచ్చినా జై శ్రీరామ్, మళ్ళీ పుడితే మళ్ళీ జై శ్రీరామ్. దీనిలో ఎటువంటి సినిమా డైలాగ్ ఉంది కదా, తగ్గేదేలే అంతే. సో ఈరోజు మనం హనుమాన్ జయంతి జరుపుకుంటున్నాం. నిజంగా హిందువులుగా మనం ఏ పండగ జరుపుకున్నా, ఎటువంటి శోభాయాత్రలు జరుపుకున్నా దానికంటూ మనం ఆలోచించేది ఒకటే, ఆ దేవుళ్ళు ఏం చేశారు, దాన్ని ఆధారంగా చేసుకుని మనం మన బతుకు ఎలా బ్రతకాలి, ఇది నేర్చుకోవటం కోసమే. అయితే ఇక్కడ మన ఎదురుగా ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆ ఆంజనేయ స్వామికి ఇంకో పేరు కూడా ఉంది, జై బజరంగ్ బలి. బజరంగ బలి అంటే అర్థం ఎంతమందికి తెలుసు? బజరంగ బలి అంటే నిజానికి అర్థం ఏంటి అంటే భజ కాదు, వజ్ర అంగ బలి అంటే వజ్ర సమానమైన అవయవములు కలిగిన బలవంతుడు అని అర్థం. ఈరోజు మనందరం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే నిండు మనసుతో, నిష్ఠతో జై శ్రీరామ్ ఆ నినాదం ఇస్తున్న ప్రతి ఒక్కడు ఒక్కొక్క హనుమంతుడే, ఒక్కొక్క ధర్మరక్షకుడు, ఒక్కొక్క బజరంగ బలినే. ఈ మాట అనగానే చాలా మందికి నమ్మకం కలగకపోవచ్చు. అదేంటండి స్వామి కొండంత పర్వతం లాంటి శరీరంతో, దృఢకాయంతో ఉంటారు, మనకంత లేదు కదా అనుకుంటారు. మనకి స్వామి అంత బలమైన శరీరం లేకపోవచ్చు, కానీ స్వామి అంత బలమైన సంకల్పం ఉంది ధర్మాన్ని కాపాడాలని. కాబట్టే ఇక్కడ 1,00,000 మంది జనాభా ఉంటే ఈ 10,000 మంది 5,000 మంది ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఇక్కడికి రావడానికి కారణం అదే. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరికి ధర్మాన్ని కాపాడటం కోసం అవసరమైతే ప్రాణం పోయినా పర్లేదు అనుకునేంత వజ్ర సంకల్పం ఉంది. అందుకే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు ఒక్కొక్క బజరంగ బలి. అంతేకాదు రామాయణం మీరు చూసినట్లయితే
ఆంజనేయ స్వామి పడ్డంత కష్టం, ఆంజనేయ స్వామి పడ్డంత శ్రమ మిగతా ఎవరైనా పడ్డారా? ఎవరో పడలా. కానీ ఆంజనేయ స్వామి పడ్డ ఏ కష్టము కూడా తనది కాదు, తన కోసం కానే కాదు. రాముడి కోసం కష్టపడ్డాడు, సుగ్రీవుడి కోసం కష్టపడ్డాడు, లక్ష్మణుడి కోసం కష్టపడ్డాడు, సీతమ్మ కోసం కష్టపడ్డాడు, విభీషణుడి కోసం కష్టపడ్డాడు, చివరికి జాంబవంతుడి కోసం కూడా కష్టపడ్డాడు. కానీ తనంతట తన కోసం, తన అవసరాల కోసం ఎక్కడా కష్టపడలేదు, ఎక్కడా ఆశపడలేదు. ఈ రోజు భారతదేశంలో హిందూ ధర్మ రక్షణ కోసం ఎవరైతే కార్యకర్తలు ఇలా నడుం కట్టి పనిచేస్తున్నారో మనం కూడా అంతే. ఇందులో ఏది మన వ్యక్తిగత కష్టం కాదు. ఆవిడ ఫోన్ చేస్తాడు, అన్న మా ఏరియాలో అక్రమ చర్చి కడుతున్నారు అంటారు. అది మన చెట్టు కడతా కదా కాదు, గట్టు కడతా కదా కాదు. కానీ మనం అందరం కూడా ఛార్జీలు పెట్టుకుని పనులు మానుకుని అక్కడ దాకా వెళ్ళి ఆ అక్రమాన్ని ఆపటానికి వెళ్తాం. ఎందుకు? స్వామి స్ఫూర్తి మనకి. అంతేనా? ఎవరో వస్తారు, అన్నా మా అమ్మాయిని ఎవడో ఎత్తుకుపోయాడు అన్న, లవ్ జిహాదీ గాడు అని చెప్పేసి వస్తారు. ఆ లవ్ జిహాదీ గాడు ఎత్తుకుపోయిన దానికి ఆ అమ్మాయికి మనకి ఏమన్నా సంబంధం ఉంటుందా? ఏది ఉండదు. కానీ మన ఆడబిడ్డ అని కాపాడుకోవటం కోసం మనం అందరం ఎంతకైనా తెగిస్తాం. ఆ స్ఫూర్తి మనకిచ్చింది ఆ స్వామి. ఆ స్వామి మీరు రామాయణంలో చూస్తే కేవలం శక్తివంతుడు, బుద్ధిమంతుడు, భక్తియుతుడు, లేకపోతే తెలివైన వాడు, ఇది మాత్రమే కదా. అన్నిటికీ మించి స్వామి ది గ్రేట్ ట్రబుల్ షూటర్ అన్నమాట. ఈరోజు మనకి చూస్తున్నాం విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు, ఆయన ఏ విధంగా ట్రబుల్ షూటర్ గా ఉంటారో ఈయన కూడా అంత ట్రబుల్ షూటరే. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే కొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే ఆంజనేయ స్వామి సుగ్రీవుడి పక్కన ఉన్నారు. సుగ్రీవుడికి బలవంతుడైన రాముడితో స్నేహాన్ని కుదిర్చి రాముడి కష్టాన్ని, సుగ్రీవుడి కష్టాన్ని ఏకకాలంలో తీర్చేలా చేశారా లేదా? లక్ష్మణ స్వామి నాగాస్త్రానికి బందీ అయిపోయి మూర్చపోతే, ప్రాణం పోయే పరిస్థితి వస్తే సంజీవుని కోసం వెళ్లి కొండను తీసుకొచ్చి స్వామిని బతికించింది ఎవరు? మళ్ళీ ట్రబుల్ షూటర్ ఆంజనేయ స్వామి. సీతమ్మ తల్లి జాడ తెలియక ఆ రాముల వారు సగం ప్రాణం పోయి బ్రతుకుతూ ఉంటే ఆ తల్లి జాడ కనుక్కొని వచ్చి రాముల వారికి ఊపిరిలుదింది ఆంజనేయ స్వామి. కానీ ఇంత చేసినా, ఎన్ని చేసినా ఆయనకి ఎక్కడా కూడా ఇంత అంటే ఇంత కూడా అహంకారం ఉండేది కాదు. చేయాల్సిన పనంతా చేస్తారు, చివరికి వచ్చి రాముల వారి పాదాల దగ్గరకు వచ్చి రామ్ 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 అనుకుంటూ కూర్చుంటారు. అలాగే మనం కూడా అంతే. ఎన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం, చర్చీలను ఆపుతాం, అక్రమ చర్చీలు. అయితే ఇక్కడ అక్రమ చర్చీల్లో మాట్లాడుతుంటే రీసెంట్ గా తెలంగాణలో జరిగిన కులగణన, జనగణన ఉంది కదా, ఆ సందర్భాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. తెలంగాణలో మనకి దగ్గర దగ్గర ఒక 40-50 వేల చర్చలు ఉండొచ్చు అనుకుంటున్నా, ఒక అంచనా. ఇంకా ఎక్కువే ఉంటాయి తప్ప ఒక్కటి కూడా తక్కువ అయితే ఉండదు. కానీ గొప్ప విచిత్రం ఏంటంటే తెలంగాణలో క్రైస్తవ జనాభా ఎంతమంది అంటే ఎవరు లేరు. కానీ చర్చిలు మాత్రం వేలకు వేలు ఉంటాయి. కానీ వాళ్ళ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవటానికి ఎల్బీ స్టేడియంలో వాళ్ళకి టీ పార్టీలు ఇవ్వటానికి ₹1,00,00,000, ₹1,50,00,000 ఖర్చు పెడతారు. కానీ మన పండగలకు వచ్చేపాటికి ₹100 చీరలు, అగ్గిపెట్టెలో పెట్టుకునే చీరలు పెడతా ఉంటారనమాట. ఇదంతా కూడా మన తలరాత అనుకోవాలా, మన దౌర్భాగ్యం అనుకోవాలా, మరి మీరు ఆలోచించుకోండి. అలాగే ఆంజనేయ స్వామిని స్ఫూర్తిగా తీసుకుని మనం పనిచేస్తూ ఉంటాం కదా. ఆంజనేయ స్వామి రామాయణంలో చేసిన గొప్ప పని ఏంటి అంటే, మొట్టమొదట సీతమ్మ తల్లి జాడ వెతకటానికి వెళ్ళి సీతమ్మ తల్లి జాడ తెలుసుకున్న తర్వాత లంక మొత్తానికి ఒక్కటే స్ట్రోక్ లో సిగ్నల్ ఇచ్చేశారు, లంక మొత్తాన్ని తగలబెట్టేసి. ఈ రోజున మన వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోండి, మన హిందూ ఆడబిడ్డల్ని లవ్ జిహాదీ గ్యాంగులు లేపుకుపోతా ఉన్నాయి. ఒక్క ఆడబిడ్డలు లేపుకుపోతేనే ఒక లంకంతా తగలబెట్టేశాడు ఆంజనేయ స్వామి. మరి ఇంతమంది మన ఆడబిడ్డల్ని తీసుకుపోతా ఉంటే మనం ఏం చేయాలి? నేను చెప్పింది అర్థం కాలేదా, లేకపోతే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఒకసారి మీ అందరికీ చెప్తున్నా, జై శ్రీరామ్. మన ఆడబిడ్డల్ని ఎవడైనా ఎత్తుకుపోయి లవ్ జిహాద్ చేస్తా ఉంటే మనం ఏం చేయాలి? మన ఆడబిడ్డను తెచ్చుకోవటం కోసం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి, ఎంత దాకా అయినా తెగించాలి. ఎందుకంటే స్త్రీ అంటే కేవలం కొన్ని మతాల్లో చెప్పినట్లు పడక సుఖమిచ్చే వస్తువు కాదు. మన ధర్మం ప్రకారం చూసుకుంటే యత్ర నార్యంతు పూజ్యంతే
రమంతే తత్ర దేవతాః. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతల పూజలు అందుకుంటారు. మరి అలాంటి ఆడబిడ్డల్ని అంగడి సరుకుల్ని చేసి అన్య మతస్థులు ఎత్తుకుపోతా ఉంటే మనం చూస్తూ ఊరుకుందామా? సో ఆంజనేయ స్వామి రామాయణంలో ఆ రోజు చేసింది ఈ రోజు మనం చెయ్యాలని మనకి చెప్పటానికే తప్ప నేనేదో వీరత్వాన్ని చూపించుకోవాలని ఆంజనేయ స్వామి ఎక్కడా చేయరా. ఆంజనేయ స్వామి అలాంటి పేరుకు కూడా ఆశించలేదు. అందుకే అంత గొప్ప రామాయణంలో రత్నం వందే అనిలాత్మజం అని చెప్పేసి రాముల వారు ఆంజనేయ స్వామి గురించే చెప్పారు. అంటే ఈ రామాయణ మహామాలలో ఒక కలికితురాయి ఎవరు అంటే ఆంజనేయ స్వామి. ఎందుకంటే ఆయనకి పేరు కావాలనే కోరిక లేదు, డబ్బు కావాలన్న కోరిక లేదు, మరే రకమైన కోరిక లేదు. స్వామి సేవ చేసుకోవాలి, ధర్మాన్ని కాపాడాలి. ఎందుకంటే రాముడంటే ఎవరు? రామో విగ్రహవాన్ ధర్మ. రాముడి కష్టాన్ని తీరిస్తే మనం ధర్మం యొక్క కష్టాన్ని తీర్చినట్టే. రాముడికి అండగా ఆ రోజు స్వామి ఎందుకు నిలబడ్డారు? ధర్మో రక్షతి రక్షిత. ఆ ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కూడా కాపాడుతుంది. కాబట్టి ధర్మం ఎక్కడుంటే ఆ ధర్మం వైపు మనందరం నిలబడాలి. ఆ రోజు స్వామి చేసింది అదే, ఈ రోజు మనల్ని చేయమంటుంది కూడా అదే. ఈ రోజున మన హిందువులందరికీ కూడా ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలియాలి. ఆంజనేయ స్వామి ట్రబుల్ షూటింగ్ ఎలా చేస్తారో చెప్పాను కదా. ఈ రోజు మనం ట్రబుల్ షూటింగ్ చేయాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది మిషనరీ మాఫియా, అంటే మత మార్పిడి మాఫియా నుంచి హిందువులను కాపాడుకోవాలి. కులం పేరుతో వైషమ్యాలు పెడతారు, ప్రాంతాల పేరుతో వైషమ్యాలు పెడతారు, భాషల పేరుతో వైషమ్యాలు పెడతారు. పెట్టి మీ హిందూ ధర్మం అంటే ఇంతే, మీ భారతదేశంలో మొత్తం గొడవలే అని చెప్పేసి మన వాళ్ళని మాయ మాటలు చెప్పి రైస్ బ్యాగులు ఇచ్చి మతం మారుస్తున్న మత మార్పిడి మాఫియా నుంచి ప్రతి హిందూ ఆడబిడ్డని, ప్రతి హిందువుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకు మనందరి మీద అంటున్నానంటే ఈ పట్టణ జనాభా 1,10,000 అని చెప్పారు. మరి 1,10,000 మంది ఉంటే ఇలాంటి సభ జరుగుతుంటే ఎంతమంది రావాలి? ఇందులో జనాభాలో కనీసం 50-60% హిందువులు ఉన్నా సరే ఇక్కడ కనీసం ఒక 20-25,000 మంది ఉండాలి. కానీ 20-25,000 మంది కూడా ఈ ధర్మం నాది, ఈ దేశం నాది అనుకోకుండా తయారు చేశాయి 75 ఏళ్ల మెకాలే విద్యా విధానం. ఆ విద్యా విధానాన్ని దాటి మన చరిత్రని గుర్తు చేస్తూ, మన కష్టాలని గుర్తు చేస్తూ ప్రతి హిందువు కూడా ధర్మం కోసం పాటుపడేలాగా చేయటం కోసం నిత్యం మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి ఊరేగింపులు, ఇలాంటి ఉత్సవాలు జరుగుతున్న ప్రతిసారి కూడా మేము మాట్లాడటానికి అంత దూరం నుంచి వచ్చేది కారణం మాకు గొంతు నొప్పి లేక కాదు, లేకపోతే మాకు ఖాళీ ఎక్కువైపోయి కాదు. హిందూ బంధువులందరినీ కలుసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళని మనం మేల్కొల్పాలి. ఇక్కడ నేను చెప్పే మాటలు మీరు వినాలి, మీరు రేపు ఇంకో 10 మందికి చెప్పాలి. ప్రతి హిందువు ఇంకొక హిందువుని నిద్రలేపి మళ్ళీ వచ్చే సంవత్సరం జరగబోయే హనుమాన్ జయంతికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వచ్చే సంవత్సరం కనీసం ఇద్దరిని తీసుకొని వచ్చేలాగా తయారు చేసుకోవాలి. ఇది నిజమైన విజయం మనకి. అయితే ఈరోజు మనకున్న రెండో సమస్య లవ్ జిహాద్, లవ్ క్రూసేడ్. లవ్ క్రూసేడ్ అనే పదం ఎంతమందికి తెలుసు? చేతులెత్తండి. లవ్ జిహాద్ ఎంతమందికి తెలుసు? చేతులెత్తండి. ఎస్, లవ్ జిహాద్ అంటే ఒక ముస్లిం వ్యక్తి హిందూ ఆడపిల్లని పెళ్లి చేసుకుని మతం మార్చటం, లేదా మతం మార్చి పెళ్లి చేసుకోవటం. ఈ మాటని ఈ పద్ధతికి మనం లవ్ జిహాద్ అని పిలుస్తున్నాం. అయితే చాలా మంది ఈ పేరు ఒప్పుకోవడానికి ఇబ్బంది పడతారు. ప్రేమకు మతం ఏంటండి అంటారు. నిజమే, ప్రేమకు మతం లేదు, ప్రేమకు మతం లేదు. కానీ పెళ్లికి మతం ఉంది. ఖురాన్లోని సూరా 2 ఆయత్ 221లో చాలా స్పష్టంగా ఉన్న మాట ఏంటంటే, ఎవరైనా సరే నీకు ఎంతగా నచ్చినప్పటికీ వారు విశ్వసించి నీ మతాన్ని స్వీకరించినంత వరకు నువ్వు వాళ్ళని వివాహం చేసుకోవద్దు అని స్పష్టంగా వాళ్ళ ఖురాన్ గ్రంథంలో చెప్పబడి ఉంది. మరి పెళ్లి చేసుకోవాలంటే మతం కావాల్సిందే, నీ మతం వాళ్ళు అవ్వాల్సిందే, అది ఆడైనా మగైనా అని చెప్తున్నప్పుడు మరి దీనికి ఏదో ఒక పేరు పెట్టాలి. ఇప్పుడు లవ్ జిహాద్ అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ నచ్చినా నచ్చకపోయినా అది నిజం. మీకు లవ్ జిహాద్ అనే పేరు కష్టంగా ఉంటే దానికి ఇంకో పేరు మీరే చెప్పండి. కానీ జరగట్లేదని అబద్ధం మాత్రం చెప్పొద్దు, హిందూ సమాజాన్ని మోసం చేయొద్దు. ఇక రెండోది లవ్ క్రూసేడ్. ఇదే విధానం, హిందూ అబ్బాయిల్ని క్రైస్తవ ఆడపిల్లలు పెళ్లి చేసుకుని మన ఇళ్లలోకి వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు ఈ రెండిట్లో లవ్ జిహాద్, లవ్ క్రూసేడ్ కంటే ప్రమాదకరం అనుకున్న వాళ్ళు చేతులెత్తండి. పోనీ లవ్ జిహాద్ కంటే లవ్ క్రూసేడ్ ప్రమాదకరం అనుకునే వాళ్ళు చేతులెత్తండి.
రెండు ప్రమాదకరం అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. ఇది హిందూ చైతన్యం అంటే, ఇది అర్థం చేసుకోవాలి. అందరికీ నిజంగా జై శ్రీరామ్. చాలా మంది ఏమనుకుంటారంటే లవ్ జిహాద్ అనేది ప్రమాదకరం అండి. మన ఆడబిడ్డల్ని తీసుకువెళ్ళిపోయి వాళ్ళు మన ఆడబిడ్డల చేత వాళ్ళ సంతానాన్ని కనిపిస్తున్నారు అనుకుంటారు. ఇది ఒక రకమైన ప్రమాదం అయితే, లవ్ క్రూసేడ్ లో ఇంకో రకమైన ప్రమాదం ఏంటంటే మన హిందూ అబ్బాయిల్ని క్రైస్తవ అమ్మాయే ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకుని మన ఇంట్లోకి వచ్చి భర్తతో పాటు భర్త తరఫున కుటుంబ సభ్యులందరినీ కూడా మతం మార్చేస్తా ఉన్నారు. ఇలాంటివి కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. దీన్ని లవ్ క్రూసేడ్ అంటాం. ప్రేమతోటి మనల్ని నాశనం చేస్తున్నారు, మన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. ఇలాంటివి నిజంగా నాలుగు గోడల మధ్య చెప్పుకోవాలి, బయట చెప్తే రెచ్చగొట్టినట్టు అంటారు. కానీ రెచ్చగొట్టినా ఇంకేం చేసినా మనకి చెప్పుకోవటానికి మనకి దొరికే వేదికలు ఇలాంటి ఉత్సవాలు, ఊరేగింపులే. కాబట్టి ఇక్కడ నిజాలే మాట్లాడుకుంటాం తప్ప ఎవరినో మెప్పించడం కోసం, ఎవరికో నచ్చేలా చెప్పటం కోసం అబద్ధాలని చెప్పుకోవటాలు లేకపోతే నిజాలను తొక్కేయటాలు అయితే మేము చెయ్యం. ఇది బరాబర్ నిజం అంతే. ఇక మూడవది ల్యాండ్ జిహాద్. మన దేవాలయాలు ఎన్నింట్లో దర్గాలు వెలిసాయో మీకు తెలుసా? కేవలం మనకి వేములవాడ, హేమలాపురం, అదే అలంపురం ఇట్లాంటివి ఒక 2-3 తెలుస్తాయి. కానీ ఇవి కాకుండా చిన్న చితక దేవాలయాలను కూడా కబ్జా చేసి దర్గాలు పెట్టినవి ఉన్నాయి. మన దేవాలయాల్ని కూలగొట్టి వాళ్ళ మసీదులు కట్టుకుని చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటి మీద యుద్ధం ప్రకటించమని మేము అనట్లా. కానీ నిజంగా ఈ దేశంలో మత సామరస్యం కోరుకునే వాళ్ళైతే, ఎందుకంటే ఈ సమాజంలో చాలా మంది హిందువులకి నీతులు చెప్తారు కాబట్టి వాళ్ళందరికీ చెప్తున్నా, మీరంతా పెద్ద మనుషులు నీతులు చెప్తారు కదా. ఈ రోజున హిందువులైన మేము విగ్రహారాధన చేస్తాం. భగవంతుడు మాకు విగ్రహం రూపంలో వెలుస్తాడని మేము నమ్ముతాం. గుడి కట్టుకుంటే అందులో ఉండే విగ్రహంలో దేవుడిని ప్రతిష్ఠ చేసుకుని ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంటాం. అక్కడ నిజంగా దేవుడు ఉన్నాడని మనం నమ్ముతాం. కానీ మిగిలిన మతాలకి వాళ్ళ కట్టడాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే. దేవుడు అక్కడ ఉంటాడని ఏ మత గ్రంథము చెప్పట్లా. కానీ మాకు దేవుడు ఇక్కడ ఉంటాడని మేము నమ్ముతున్నాం కదా. మీరు నిజంగా సామరస్యం కోరుకుంటే మా హిందూ సోదరులు అడుగుతున్నారు కదా అని ఒక్క ముస్లిం అయినా, ఇదిగోండి మా దర్గాని మూసేస్తున్నాం, మా మసీదుని మూసి మీకు అప్పచెప్తున్నాం, మేము మరో చోట మసీదు కట్టుకుంటాం, మేము మరో చోట దర్గా కట్టుకుంటామని పెద్ద మనసుతో ఒక్క ముస్లిం, ఒక్క క్రైస్తవుడైనా మన గుడిని మనకు వదులుతున్నారా? లేదుగా. మరి మనం మాత్రం ఎందుకని ప్రతి చోట మన గోళ్ళను త్యాగం చేయాలి? మనమే ప్రతి చోట సెక్యులరిజం అని మోసి మన భుజాలు విరగొట్టుకోవాలా? మనం నడువులు విరగొట్టుకోవాలా? ఆ భారాన్ని మనం మాత్రమే మొయ్యాలా? ఏ భారత రాజ్యాంగంలో రాశారా సెక్యులరిజం అనేది కేవలం హిందువులకి మాత్రమే తప్ప మిగతా ఏ మతానికి వర్తించదని ఇక్కడ చెప్పారా? మరి ఈ దౌర్భాగ్యం మనకెందుకు? ఎందుకంటే సార్ మాట్లాడుతుంది సార్, మంచిగా మాట్లాడుతుంది సార్. సార్ మాట్లాడుతుంది సార్, మంచిగా మాట్లాడుతున్నా. ప్రాబ్లం మాట్లాడుతుంది సార్. ఇక అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు, చక్కగా ఒక పార్టీ పెట్టుకుంటాడు, ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ అన్నదమ్ములు ఒకళ్ళు ఎంపీలు అవుతారు, ఒకళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు. హిందువుల్ని ఎరా మీరు 100 కోట్ల మంది ఉన్నారు కదా, మేము 25 కోట్ల మందే కదా, మేము తలుచుకుంటే పోలీసులు పక్కకు తప్పుకుంటే మిమ్మల్ని 1/2 గంటలో చంపేస్తామంటారు. అలాంటి వాళ్ళ మీద కోర్టులకు వెళ్తే ఏమంటారు? సాక్ష్యాలు లేవు, కేసులు కొట్టేస్తారు. కానీ మన 10 మంది కలిసి మనకి జరుగుతున్న కష్టాలు నష్టాల గురించి మాత్రమే మాట్లాడుకుంటుంటే మనం మాట్లాడుకోకూడదు. మనం మాట్లాడుకుంటే మనం మతాలని రెచ్చగొట్టినట్టు అవుతుంది. మనం నిజాలు మాట్లాడుతుంటే మతాలని రెచ్చగొట్టినట్టు అవుతుంటే మరి మమ్మల్ని 1/2 గంటలో నరికేస్తానన్నోడు మాట్లాడింది ఏంటి? దాని గురించి ఎవడు మాట్లాడతాడు? ఒకవేళ మనము ఇలాగే మాట్లాడాలంటే మరి 100 కోట్లు ఉన్నోడిని చంపడానికి పోలీసులే పక్కకు తప్పుకుంటే వాడికి 1/2 గంట కావాలంటున్నాడు. మరి 25 కోట్లు ఉన్న వాళ్ళ విషయంలో పోలీసులు పక్కకు తప్పుకుంటే 100 కోట్ల మంది ఉన్న మనకెంత టైం పడుతుంది? కానీ మనం అలా మాట్లాడడం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ దేశం బాగుండాలనుకుంటున్నాం, ఈ దేశం శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి అంతేకాదు ఈ దేశంలో మనం ఏం చెప్తామండి? ఏదన్నా మీరు ప్రార్థనలు చూడండి, 2 మతాల ప్రార్థనలు ఉంటాయి.
రెండు మతాలు ఒకటే ప్రార్థన. ఈ దేశంలో ఉన్న జనాభా అంతా మతం మారిపోయి మా మత రాజ్యం రావాలి, మా దేవుడు రాజ్యం రావాలి అని కోరుకుంటారు. కానీ ఏ హిందూ దేవాలయంలో అయినా ఒకటే కోరుకుంటారు, లోకా సమస్త సుఖినో భవంతు, ప్రపంచం అంతా బాగుండాలని కోరుకుంటాం తప్ప హిందూ జన సుఖినో భవంతు అనే మాట ఎక్కడా రాదు. కానీ అలాంటి హిందువులు ఏదన్నా ఉత్సవం జరుపుకుంటే ఎన్ని ఆంక్షలు, ఎన్ని రూల్స్. చివరికి మనం వినాయక మండపం పెట్టుకోవాలంటే కూడా పోలీస్ వారి పర్మిషన్ తీసుకునే పెట్టుకోవాలి. కానీ సువార్త సభల పేరుతోటి లేకపోతే చీకట్లో సభలు పెట్టేసి హిందువుల్ని నరికేస్తామనే వాడికి మాత్రం ఎటువంటి పర్మిషన్లు అక్కర్లేదు. ఇక భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. దేశం తల్లిలాగా చూసేది హిందువులు. హిందువులు మాత్రమే కాదు, నిజానికి ప్రతివాడు తల్లిగానే చూడాలి. కారణం ఏంటి అంటే ఈ దేశంలోనే పుట్టాం, ఈ దేశంలో పండిన పంట తింటున్నాం, ఈ దేశం మట్టి మీద పారుతున్న నీరు తాగుతున్నాం, ఈ దేశపు వాతావరణంలో తిరుగుతున్న గాలి పీలుస్తున్నాం, ఈ దేశపు ఒడిలోనే ఒరిగిపోతున్నాం. కొందరు కాలిపోతున్నారు, కొందరు మట్టిలో కలిసిపోతున్నారు. భగవంతుడు ఉన్నాడా లేడా అంటే మనమైతే కళ్ళతో ఎవరూ చూసిన వాళ్ళం కాదు. భగవంతుడు ఉన్నాడు నమ్మకం. కానీ ఈ భూమి అయితే ఉంది, ఈ భూమి మనల్ని పోషిస్తున్నది అన్నది నిజం. మనం చనిపోతే ఈ భూమి తనలోనే కలిపేసుకుంటున్నది అన్నది నిజం. పైగా ఒక 2 మతాలు ఉంటాయి, ప్రతి దాంతో మనతో పోటీ పడుతూ ఉంటాయి. వాళ్ళు ఏమంటారు, అరే మీరు చచ్చిపోతే మిమ్మల్ని తగలబెట్టేస్తారు కానీ మమ్మల్ని ఈ మట్టిలో కలుపుతారు అంటారు. మరి ఈ మట్టిలో కలిసిపోయే మీకు మాకంటే ఎక్కువ విశ్వాసం ఉండాలి. మేము భరతమాతని తల్లిగా పూజిస్తే మీరు భరతమాతని దేవతగా పూజించాలి. మరి అలా పూజిస్తున్నారా? లేదే. చివరికి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటే ఈ తల్లికి నమస్కరిస్తున్నాను అని చెప్పటం. ఈ మాట చెప్పటానికి కూడా పురుటి నొప్పులు పడే వాళ్ళు ఈ దేశంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ఈ దేశంలో మా అంత దేశభక్తులు లేరని మీసాలు మెలేస్తా ఉన్నారు. కానీ మరి ఈ దేశాన్ని తల్లిలాగా దేవతలాగా భావించే వాళ్ళం మన భావించమని చెప్పిన వాడు మన రాఘవుడు, రాముడు. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పాడు. అలాంటి భావనతోటి మనం మట్టిని తల్లిలాగా భావిస్తూ ఉంటే అలా భావించే వాటితో మేము శత్రుత్వం వహిస్తాం. అలా భావించమని మాకు చెప్తున్నావంటే నువ్వు మా మీద యుద్ధం చేస్తున్నట్లే అంటూ హిందువుల మీద విద్వేషం కక్కుతున్నారు ఈ దేశంలోనే కొంతమంది. అలాంటి వాడిని కంట్రోల్ చేయడానికి ఒక్కడైనా ఉన్నాడా? సినిమా టికెట్ కోసం గంట నిలబడతాడు, సినిమాకి వెళ్ళి 3 గంటలు చూస్తాడు. కానీ మధ్యలో 52 సెకండ్లు వచ్చే జనగణమనకి నుంచోండ్రా అంటే మాత్రం మేము నుంచోవాలా అని మాట్లాడతారు. నీకు జన్మనిచ్చి నిన్ను తనలో కలిపేసుకునే ఈ తల్లి కోసం ఒక 52 సెకండ్లు నిల్చోరా అంటే వాళ్ళ డిబేట్లలోకి వచ్చి ప్రతి క్షణం మా దేశభక్తిని నిరూపించుకోవాలా అంటారు. నిజంగా భారతదేశంలో నువ్వు దేశభక్తుడు నిరూపించుకోవటం అవసరం పడింది అని ఎవరన్నా చెప్తే ప్రతి క్షణం నువ్వు బ్రతికున్నంత కాలం నీ ఆఖరి ఊపిరి వదిలేసే వరకు నిరూపించుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఈ దేశాన్ని ప్రేమిస్తున్నానని ఒక్కసారి కాదు 1,00,000 సార్లు చెప్పటానికి నేను సిద్ధంగా ఉన్నా. 1,00,000 సార్లు కాదు, నా కంఠం సిగిపోయేదాకా చెప్పటానికి సిద్ధంగా ఉన్నా. మరి నీకేంటి ప్రాబ్లం చెప్పటానికి? జై శ్రీరామ్. సో ఎక్కిళ్ళి పట్టణ హిందూ బంధువులారా, చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ కలిసినందుకు. అదేవిధంగా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. నేను చెప్పిన మాటలు ఏవైతే ఇప్పటిదాకా చెప్పానో అందులో ఒక్కటి కూడా అబద్ధం లేదు. అక్షర సత్యాలు ఇవన్నీ కూడా. కానీ మన కర్మ ఏంటంటే ఈ దేశంలో మన కష్టాన్ని మీడియా చెప్పదు, అలాగే మన కష్టాలని మనం చెప్పుకుంటా ఉంటే కూడా పోలీసులు మన చెప్పనివ్వరు. అందుకే దయచేసి ఇప్పుడు జాతీయవాద యూట్యూబ్ ఛానల్స్, జాతీయవాద మీడియా ఛానల్స్ ఏవైతే వచ్చినాయో ఇవన్నీ కూడా మీకోసమే చేస్తున్నాం. మాకు ఊసుపోక కాదు, వ్యూస్ కోసము కాదు. నిజంగా వ్యూస్ కోసము డబ్బుల కోసమే చేయాలి అనుకుంటే కనుక ఏ వంటల ఛానల్స్, ట్రావెల్ వీడియోస్ ఛానల్స్ పెట్టుకుంటే కూడా ఇంతకంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారు, ఇంతకంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఇంతకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇన్ని విమర్శలు, ఇన్ని దూషణలు, ఇన్ని కేసులు కూడా రావు.
కానీ వాటన్నిటిని లెక్క పెట్టకుండా మేము పని చేస్తున్నాము అంటే మన ధర్మం కోసం, మన హిందువుల్ని మేల్కొల్పటం కోసం మాత్రమే చేస్తున్నాం. ఇక్కడ ఎవరిని రెచ్చగొట్టడానికి కాదు, మేల్కొల్పటానికి మాత్రమే చేస్తున్నాము. ఇక్కడ ఉన్న హిందువులు ఎవరైతే ఉన్నారో అందరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ప్రతిజ్ఞ చేయండి. వచ్చే హనుమ జయంతి ఉత్సవాలకి ఒక్కొక్కళ్ళు కనీసం ఇంకో ఇద్దరిద్దరిని మేము తీసుకువస్తాము అని చెప్పి మీకు మీరు ప్రమాణం చేసుకోండి. ఎందుకంటే ఇది మీకోసం కాదు, నా కోసం కాదు, మీ ఇంటి పెళ్లి కాదు, నా ఇంటి పెళ్లి కాదు. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి జనం ఎక్కువ మంది వస్తే ఆనందించే వ్యక్తి కాదు. ఆయనకు జనం ఉన్నా జనం లేకపోయినా ఆయన జపం ఎప్పుడు రామజపమే, రామనామాన్ని జపిసుకుంటూ ఆయన సంతోషంగానే ఉంటారు. కానీ హిందూ ఐక్యతను పెంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు ఇంకొక హిందువుని నిద్రలేపే ప్రయత్నం చేయండి. ఈ హిందుత్వ ఉద్యమంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయండి. చేస్తారా? జై శ్రీరామ్, భారత్ మాతా కీ. అలాగే ఏమనుకోవద్దు, కాస్త గొంతు నొప్పి ఉండటం వల్ల ఎక్కువసేపు మాట్లాడలేకపోయాను. నేను ఇప్పటికే ఎక్కువసేపు మాట్లాడాను అనుకుంటున్నా. కారణం ఏంటంటే వచ్చేటప్పుడు ఇంతసేపు కూడా మాట్లాడగలుగుతాను అనుకోలేదు. అట్లాగే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అంటే ఇలాంటి జన సమీకరణ చేయాలన్నా, ఇట్లాంటి ఏర్పాట్లు చేయాలన్నా అది సామాన్యమైన విషయం కాదండి. నిజంగా కూడా ఇలాంటి ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, అంటే ఇక్కడ పనిచేసిన నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ఒక్కసారి శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా కమిటీ ముఖ్య సభ్యులైన జీవన్ గారు, అదేవిధంగా సంతోష్ గారు, మన విశ్వనాథ్ గారు, అశోక్ పాటిల్ గారు, నరేష్ పాటిల్ గారు, జగదీష్ రెడ్డి గారు, వేణుగోపాల్ గారు, రిషబ్ దాదా గారు, రాజు యాదవ్ గారు, శివప్రసాద్ గారు, సురేష్ పూరి గారు, సుధీర్ భండారి గారు, సోమా అనిల్ గారు, జైపాల్ గారు, అంటే శ్రీనివాస్ గారు, ఇంకా చాలా మంది ఉంటారండి కష్టపడిన వాళ్ళు. ఎందుకంటే అందరి యొక్క సమిష్టి కృషే ఈ విజయం ఖచ్చితంగా. అయితే అందరి పేర్లు బహుశా నాకు తెలియదు కాబట్టి ఎవరన్నా పేర్లు మర్చిపోయి ఉంటే దయచేసి క్షమించండి. బట్ ఇంత మంచి ఊరేగింపులో, ఇంత మంచి శోభాయాత్ర కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా దూరం ఉన్నాయి. ఓకే, సరిపోయింది, పెట్టేసాయి. కార్యకర్త వెనకాల చూడండి, దగ్గర ముందు రాని, దారి దారి ఇవ్వండి. కొద్దిగా విగ్రహం మలుపుకో, అక్కడ బండి ఎక్కడ మలుపుకో. డీజే కొద్దిగా ఎక్కడ రాని, డీజే కొద్దిగా ఎక్కడ రాని, రాని